గత కొన్ని రోజులుగా దేశంలోని ప్రజల దృష్టంతా ఒడిశాలోని ప్రముఖ క్షేత్రమైన పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారం పైన నెలకొని ఉంది. ఈ రహస్యగతి తలుపులు ఎప్పుడు తెరుచుకొనుంటాయా అని దేశం మొత్తం ఎదురు చూసింది. ఒడిశాలోని పూరీ శ్రీ క్షేత్ర రత్న భాండాగారాన్ని ఇప్పటికే ఒకసారి తెరవగా తాజాగా నేడు మరోసారి తెరిచారు. రహస్యగతిలోని విలువైన వస్తువుల్ని తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ కి తరలించనున్నారు. ఆ గదిని తెరుస్తున్న కారణంగా భక్తుల ప్రవేశాన్ని నిలిపివేశారు. 46 ఏళ్ల తర్వాత ఆభరణాల లెక్కింపునకు శ్రీకారం చుట్టడంతో గత ఆదివారం తర్వాత నేడు మరోసారి రత్న భాండాగారం తెరుచుకుంది. నిర్ణయించిన శుభముహూర్తం ప్రకారం 9 గంటల 51 నిమిషాల నుంచి 12 గంటల 15 నిమిషాల మధ్య గదిని తెరిచారు. పూరీ శ్రీక్షేత్ర రత్న భాండాగారం రహస్య గదుల్లో ఏముందో తెలుసుకోవడానికి దేశం మొత్తం కూడా ఆసక్తి చూపిస్తోంది. శ్రీ క్షేత్ర కార్యాలయంలో భాండాగారం అధ్యయన సంఘం జస్టిస్ విశ్వనాథ్ రథ్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం నిర్వహించి రహస్య గది తలుపులు తెరవడానికి ముహూర్తం ఫిక్స్ చేశారు. ఈ నెల 14వ తేదీన భాండాగారంలోని తొలి 2 గదుల్లో ఉన్న పురుషోత్తముని సంపదను బయటకు తీసి స్ట్రాంగ్ రూమ్ కు పెద్ద పెద్ద పెట్టెల్లో పెట్టి తరలించారు. అయితే తాజాగా రత్న భాండాగారంలోని మరిన్ని గదులను నేడు తెరిచారు. అందులోని సంపదను, విలువైన వస్తువులను తాత్కాలికంగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ లో భద్రపరచనున్నారు. అనంతరం ఈ భాండాగారానికి పురావస్తు శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు నిర్వహించనున్నారు. పనులు పూర్తయిన తర్వాత మొత్తం సంపదను మరల భాండాగారానికి తరలించి లెక్కించనున్నారు. రహస్య గది తెరుస్తున్న కారణంగా శ్రీ క్షేత్రంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. సంపద లెక్కింపుకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉంది.